దేశాల సరిహద్దు వివాదాలే కొన్ని చోట్ల పరిష్కారం అవుతున్నాయి. కానీ 10 ఏళ్లుగా ఆ పంచగ్రామాల సమస్య మాత్రం తీరట్లేదు. గోదావరి తీరంలో తను ఒక చోట మనసొక చోట అన్నట్టే ఉంది ఆ పల్లెల వేదన. పుట్టిన గడ్డపైనే పరాయి వారిలా బతుకుతున్నారు అక్కడి ప్రజలు. 2 రాష్ట్రాల మధ్య ఎవ్వరూ లేని అనాథల్లా ఉన్నాయి ఆ గ్రామాలు. సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్నారు, కానీ మానసికంగా మాత్రం తెలంగాణతోనే ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం ప్రాంతంలోని ఆ 5 గ్రామాలు ఎవరికీ పట్టని అనాథల్లా రోజుల్ని వెళ్లదీస్తున్నాయి. 2014 జూన్లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాలనా సౌలభ్యం కోసమని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్ని ఏపీలో విలీనం చేశారు. కేంద్రం ఆర్డినెన్స్ తో భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకొలపాడు, పురుషోత్తమపట్టణం, గుండాల గ్రామాలు కూడా ఏపీలో విలీనమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూనవరం, కుక్కునూరు, చింతూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు పాక్షికంగా ఏపీలో కలిశాయి. విభజనకు పూర్వం ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకొలపాడు, గుండాల, పురుషోత్తపట్నం ప్రజలకు భద్రాచలంతో విడదీయలేని అనుబంధం ఉంది. తమను అశాస్త్రీయంగా ఏపీలో కలిపారనే ఆవేదన వారిలో ఉంది. 10 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. ఏదైనా సమస్య వచ్చి ఎమ్మెల్యేని కలవాలంటే రంపచోడవరానికి 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ గ్రామాల విద్యార్థులు భద్రాచలంలోనే చదువుకున్నారు. విలీన నిర్ణయంతో సొంతగడ్డపైనే వాళ్లు స్థానికేతరులవుతున్నారు. అటు ఏపీకి కూడా పరాయివారుగా మిగిలిపోతున్నారు. ఈ 5 గ్రామాల ప్రజలు మాత్రమే కాదు, భద్రాచలం ఆలయం కూడా సమస్యలు ఎదుర్కొంటోంది. ఆలయం తెలంగాణ ప్రాంతంలో ఉన్న 917 ఎకరాల భూములు పురుషోత్తపట్నంలో ఉన్నాయి. భద్రాచలం ఆలయ అభివృద్ధి పైన ఈ విలీనం తీవ్ర ప్రభావం చూపుతోంది. భద్రాచలం విలీన గ్రామాల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విలీన గ్రామాలపై చర్చ జరుగుతోంది. మధ్య ముఖ్యమంత్రుల భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఈ ప్రతిపాదన ఉంచారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాలంటున్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. తెలంగాణ హక్కులే తమకు ముఖ్యమని, అందులో రాజీ పడేది లేదంటున్నారు. ముఖ్యమంత్రిగా ఎంపిక అయిన తక్షణం ఈ సమస్య నేను రేజ్ చేయటం జరిగింది. వారు కూడా స్పందించారు. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు కూర్చోవాలి. అదే కాదు, భద్రాచలం శ్రీరాములు వారి భూములు కూడా అక్కడే ఉన్నాయి. అది మంది, మన ఆస్తి. అక్కడ ఉండేవాళ్ళు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పోలవరం విలీన గ్రామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏపీలో ఆ గ్రామాల విలీనంతో పాలనాపరమైన సమస్యలే కాకుండా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు తుమ్మల. పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో కలిపిన 5 ముంపు గ్రామాల్ని తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సమస్యపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా నిర్వహించారు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ కదలిక మొదలు కావడంతో కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆశతో ఉన్నాయి విలీన గ్రామాలు.